హలో అండి, ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ చేసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో అనేది చూపిస్తాను. క్యాప్సికము, ఉల్లిపాయలు, టమాటాలు, కొన్ని పల్లీలు, తర్వాత వచ్చేసి చెక్క, లవంగం, ఒక ఇలాచి, అల్లం ముక్క, వెల్లుల్లి. ఇంకా ఇప్పుడైతే మనము స్టవ్ అంటించుకున్నాం కదా, పల్లీలు, కొంచెం చెక్క, లవంగం, ఒక ఇలాచి ఇవి వేపేసుకుందాము. ఇందులోకి మనం కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని వేపుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందామండి. మనం చేసేది క్యాప్సికమ్ మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నాకు ఏ మసాలా కర్రీ అయినా ఒక మటన్, చికెన్ తప్ప ప్రతి దాంట్లో తాలింపు గింజలు వేస్తానండి. నాకు అదొక అలవాటు. కొన్ని ఆనియన్స్, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం క్యాప్సికమ్ వేసేసుకుందాము. నేను అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు అవన్నీ కట్టేటప్పుడు అందులో వేసి మిక్సీ పట్టేస్తానండి. మనం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేద్దాం. పసుపు కూడా వేసేస్తాము. పసుపు, సాల్ట్ వేసామంటే ఏ కూరగాయ అయినా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, అల్లం ముక్క, వెల్లుల్లి, కొబ్బరి మొత్తం వేసి పట్టేస్తున్నాను ఇందులోనే. అందులోకి కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఇందులోకి డైరెక్ట్గా వేసేసి పట్టేస్తాను నేను. కారం పొడి కూడా ఇందులోనే వేసి పట్టేస్తాను. ఎంత కావాలి అంటే అంత మనకు తగినంత. ఇంకా మిక్సీ పట్టేసుకుందామండి. డబల్ పని. ఇదిగోండి, ఇదైతే వేగిపోయాయి. కొన్ని టమాటాలు, నేనైతే టమాటాలు ఇలా మధ్యలో వేస్తానండి. ఇలా మధ్యలో వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టాను అనుకో, ఇవి మెత్తగా అయిపోతాయండి. అప్పుడు కలుపుకోవచ్చు. లేకపోతే అన్నీ చిక్కిపోతాయండి. కొంతమంది ఇలా పొడుస్తూనే ఉంటారు. అందుకని చెప్పేసి అలా అవసరం లేదు. ఇలా కొంచెం సేపు మనం మూత పెట్టేసామంటే టమాటాలు బాగా మగ్గిపోతాయి. ఇది ఒక చిన్న టిప్. ఇదిగోండి, అల్లం అంతా మసాలా మొత్తం పట్టేశాను. చూడండి, ఇందులోకి మనము కొంచెం చింతపండు నానబెట్టేసాను నేను. మగ్గితే ఇవి వేసేసేద్దాము. చూద్దాం టమాటాలు మగ్గాయేమో. ఇదిగోండి, చూడండి టమాటాలు ఎలా మెత్తగా మగ్గాయో చూడండి. అందుకే ఇవి మనం మధ్యలో వేసామనుకో నీట్గా మగ్గిపోతాయండి. అవన్నీ కదిలియాల్సిన అవసరం లేదు. వీటినే మనం కదిలించుకోవచ్చు. లేకపోతే ఇంకా అన్ని కూరగాయలన్నీ గజ్జిబిజ్జి అయిపోతాయి. అయిపోయింది. చూడండి ఎలా మగ్గిపోయాయో. మనం ఇందులోకి ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకున్నాము. చూడండి, ఈ పేస్ట్ వేసేసుకొని ఇలా కలుపుకొని బాగా ఒక 5 నిమిషాలు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకుందామండి. అప్పుడే వాటర్ వేసుకోకూడదు. ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాము. తర్వాత వాటర్ వేద్దామండి. మనం ఇందాక చింతపండు నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళని మనం ఇదిగో ఈ మిక్సీలోకి ఇలా వేసేసుకుందామండి. ఎందుకంటే మనకు నీట్గా ఇందులో సగం ఆల్రెడీ అతుక్కొని ఉండిపోయింది కదా, మొత్తం వచ్చేస్తుంది.
అవి కొంచెం మగ్గాక మనం ఈ వాటర్ అందులో వేసేస్తాము, చింతపండు వాటరు. ఇదిగో అండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చిందండి. మనం ఇప్పుడు ఈ చింతపండు వాటర్ని మనం వేసేద్దాము. ఇలా కలిపేసుకోవడమే. ఇప్పుడు మనము ఏమన్నా ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా, కారం తక్కువ ఉన్నా మళ్ళీ ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఇప్పుడు మనం కర్రీ ఉడుకుతుంది కదా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చపాతీలో తినొచ్చు, రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము. హలో అండి, అయిపోయింది. ఇక చూడండి, చుట్టుపక్కలంతా ఆయిల్ వచ్చేసింది కదా, ఇంకా దింపేసుకుందాము. మన కర్రీలోకైనా రైస్లోకైనా కొంచెం ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది, మరి గట్టిగా కాకుండా. అయిపోయిందండి. కొత్తిమీర లేదండి, అందుకని చల్లలేదు. ఇంకా వాళ్ళని పంపిస్తే కూడా పోరు ఇప్పుడు పిల్లలు. ఇలానే ఒకసారి ట్రై చేసేయండి. మసాలా క్యాప్సికమ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.